కార్బ్స్ ఆర్ టువర్డ్స్ ద ఎండ్. ఫస్ట్ జనరల్గా మనం అన్నం తినేటప్పుడైనా ఇంకొంచెం తినాలనుకుంటే మనం సర్వ్ చేసుకునేది అన్నమే, సీరియల్స్ సర్వ్ చేసుకుంటాం. అలా కాకుండా నేనేమంటానంటే మనం మళ్ళీ మళ్ళీ వెళ్ళి అన్నం వేసుకునే లగ్జరీ మనకి లేదు నిజంగా చెప్పాలంటే. ఒక్కసారి ఇంత అన్నం వేసుకున్నామంటే దాంట్తోనే సరిపెట్టాలి. ఎలా సరిపెట్టాలి? ఆకలేస్తే మళ్ళీ అన్నం వేసుకోకూడదు. అన్నం ఒకవేళ విపరీతంగా మీకు ఆకలి వేసిన ఒక 2 ముద్దలు తినాలనుకున్నా దానికి తోడుగా మంచిగా పప్పు కూరలు అన్నీ వేసుకోండి. చికెన్ తినాలి చికెన్, మటన్ తినాలి మటన్, డిపెండింగ్ ఆన్ యువర్ కల్చరల్ ప్రిఫరెన్సెస్ వేసుకోండి. నేనేం చేస్తానంటే మళ్ళీ ఒకవేళ నాకు 2 ముద్దలు ఎక్స్ట్రా తినాలన్నా నేను అన్నం వేసుకోను. ఐ గో ఫర్ ద కర్రీస్. నాకు కావాలంటే ఐ ఆప్ట్ ఫర్ ద దాల్. ఆ రోజు వండుకున్న కర్రీస్ ఎక్స్ట్రా తినేస్తాను. మీ బాడీకి ఫిల్లింగ్ ఇంపార్టెంట్ కానీ ఏం తింటున్నారు అన్నది ఫిల్ చేయాలి ఇంపార్టెంట్. ఆకలి లేదు, మీరు అలా అలవాటు చేసుకోండి, సెట్ అయిపోతుంది. జనరల్ గా మనం ఏం చేస్తాం అంటే మళ్ళీ అన్నం వేసుకుంటాం, అది కొంచెం కూడా వేసుకోము, మళ్ళీ ఇంకోసారి వేసుకుంటాం. మేక్ ఇట్ అ రూల్. ఒక్కసారి అన్నం వేసుకుంటే మళ్ళీ ప్లేట్లోకి అన్నం రాకూడదు. సూపర్ అండి, గుడ్ ఐడియా. అలా మీరు పాటిస్తే గనక మీకు చాలా మట్టుకు మీ ఈ ఓవర్లోడ్ అన్నది తగ్గుతుంది. ఈ చుట్టాలకు కూడా చెప్పండి మేడం, మన బంధువులు ఉంటారు కదా, వెళ్తే ఇంకొకసారి వేసుకో, మారన్నం వేసుకో, మళ్ళీ వేసుకో అని పెరుగు కోసం వేసుకో, కొంచెం సాంబారు, కొంచెం మజ్జిగ, ఇలా పెట్టి పెట్టి పొట్ట నింపేస్తారు. వాళ్ళు కూడా కొంచెం తగ్గాలని చెప్పండి వాళ్ళకి. కరెక్టే సార్. మీరు నమ్ముతారు లేదో, మా ఇంట్లో అన్నం మళ్ళీ వేసుకోనని చెప్పను సార్ నేను. అంటే నాకెందుకో మళ్ళీ వడ్డించుకోండి అన్నది ఫార్మాలిటీకే వస్తుంది. ఏమనుకుంటారా బాగోదేమో, అంతేకాని ఐ రియలీ డోంట్ వాంట్ దెమ్ టు హ్యావ్ ఇట్. ఎందుకనంటే తిన్నదే సరిపెట్టుకోవాలి, మళ్ళీ వెళ్ళకూడదు. అంటే చుట్టాలందరూ చూస్తారు ఈ ఎపిసోడ్, చూస్తున్నారండి, వాళ్ళకి తెలుసు కూడా ఆల్రెడీ. దీని ఇంటికి వెళ్తే అందరూ అంటే మా ఇంటికి వచ్చిన ఎవరైనా వెయిట్ లాస్ అయిపోయి హెల్దీగా అయిపోయి వెళ్ళాల్సింది బయటికి. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు ప్రేమతో, అంటే ఒక హాస్పిటాలిటీని చూపించడం గురించి, అంటే వేరే ఉద్దేశాలు ఉండవు. అంటే అరే తినండి, కడుపు నిండా తినాలి అనేసి వాళ్ళు వడ్డిస్తారు. కానీ అది మనకే అడ్వర్స్ ఎఫెక్ట్ గా అవుతుంది. సో మనం మన ఇంటికి వచ్చినా సరే కావాలంటే కొంచెం చికెన్ మటన్ ఏమైనా ఉంటే అది ఎక్స్ట్రాగా వడ్డించండి, కూరలు ఎక్కువ వేసేయండి, అన్నానికి వెళ్ళకండి. మీరు ఎవరింట్లో తిన్నా మీ ఇంట్లో గెస్ట్ వచ్చినా, అంటే గెస్ట్లు అని తిట్టుకుంటారు ఇప్పుడు నన్ను, ఇది వడ్డించడం లేదు, ఎవరికి వడ్డించమని కూడా చెప్పటం లేదు అని అనుకుంటారు. ఇప్పుడు ఇక నుంచి మారు వేసుకోండి అని ఎవరు మీరు చెప్పొద్దు, మీ బంధువులకి మీరు కూడా వేసుకోవద్దు. అంతే, తిట్టుకోలేండి కానీ అంతే. అంటే బలవంతంగా అన్నం వడ్డించకుండా అన్నం కొంతమంది చాలా బలవంతం చేస్తారండి. అంటే ఇంకా తినకుండా ఐ హావ్ ఫేస్ దట్ సిచ్యువేషన్ అండి. ఏమని అంటే మీరు డైటింగ్ చేస్తున్నారా, ఎందుకు వేసుకోవటం లేదా, చిక్కిపోతారా అని వాళ్ళ అడ్వైజులు, ఉచిత సలహాలు కూడా ఇస్తారు దాంతో పాటు. ఇంకా కొంచెం లావెక్కాలి అనేసి. సో మీరు మీ ఆకలి అన్నది మీకు తెలుస్తుంది, బలవంతం పెట్టకండి. డోంట్ ఫోర్స్ పీపుల్ టు ఈట్ అన్నెసెసరీ. అంటే మీకు ప్రేమగా మీరు వడ్డించవచ్చు, కానీ మనం హెల్త్ గురించి కూడా కొంచెం ఆలోచించాలి. అది సూపర్ అండి. రైట్, ఇప్పుడు జిమ్కి వెళ్ళే వాళ్ళు మేడం ప్రోటీన్ డబ్బాలు తినేస్తూ ఉంటారు ఫుల్గా. ఇది కిడ్నీలు లివర్ మీద ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా మేడం? జనరల్గా ఇఫ్ యూర్ టాకింగ్ అబౌట్ వే ప్రోటీన్ అన్నది మిల్క్ యొక్క సోర్సేనండి. మిల్క్ నుంచి డిరైవ్ ఇదే. సో మిల్క్ లో కేసిన్ ఉంటుంది, వే ఉంటుంది. వే అన్నది ఒక మిల్క్ నుంచి డిరైవ్డ్ ప్రోటీన్ సోర్సే. దాని వల్ల పెద్ద ప్రమాదం ఏమి ఉండదు. అంటే ఒక హెల్దీ ఇండివిజువల్, కిడ్నీ లివర్ మీద బాగానే ఉన్న వాళ్ళకి ఏమి కాదండి. సో ఇప్పుడు మితిమీరితే, అంటే చేయాల్సిన దానికన్నా ఎక్స్ట్రా చేస్తే అది ఎవరికైనా ప్రమాదం. అండ్ మీరు తీసుకున్నప్పుడు మీ కిడ్నీస్ ఆ స్టేట్ లో ఉన్నాయా లేదా అన్నది చూసుకోవాలి. అంటే మీ ఫిల్టరేషన్ రేట్ ఎలా ఉంది, కిడ్నీ ఫంక్షనింగ్ ఎలా ఉంది అన్నది చూసుకొని మీరు చేసుకోవాలి. అంటే దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. వే ప్రోటీన్ వల్ల ఏం ప్రమాదం ఏం లేదండి. హెల్దీ ఇండివిజువల్ వేర్ దర్ కిడ్నీస్ అండ్ లివర్ ఆర్ ఫంక్షనింగ్ అబ్సల్యూట్లీ నార్మల్, దే కెన్ ఈజీలీ డైజెస్ట్. ఇప్పుడు వే ఎవరు అవాయిడ్ చేయాలంటే పడని వాళ్ళు ఉంటారు, లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళు, సివియర్ లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి వేలో అంతా లేకపోయినా వాళ్ళకి పడదు.
పడనప్పుడు మీరు తీసుకోకూడదు. Right, యూ షుడ్ yeah. ఆఫర్ ప్లాంట్ బేస్డ్, ఓకే ప్లాంట్ ప్రోటీన్ ఆప్ట్ చేసుకోవాలి. ఓకే ఓకే సో వే ప్రోటీన్ దగ్గరికి వెళ్ళకూడదు మీకు పడకపోతే. Right. జనరల్లీ జనాలు తెలియక పడినా పడకపోయినా ఇది ప్రోటీన్ కదా మనకి ఇంపార్టెంట్ అనుకొని అవును తీసేసుకుంటారు. ఇదేమవుతుందంటే మీకు జనరల్ గా మీకు పడని వస్తువు తీసుకుంటే బాడీ ఎలా బిహేవ్ చేస్తుందంటే, ఒక క్లాస్ లో 10 మంది పిల్లలు ఉన్నారండి, అవును అందులో ఒక అల్లరి పిల్లోడు ఉన్నాడు అనుకోండి, ఆ క్లాస్ టీచర్ టైం అంతా అల్లరి పిల్లోడిని సెట్ చేయడంలోకి పోతుంది. అవును సేమ్ మీరు ఒక పడని వస్తువు బాడీకి ఇస్తే ఎంతసేపు ఆ బాడీ దానితో వేగులాట చేసేటప్పుడు అయిపోతుంది కానీ అవును. మిగతా ఇచ్చిన న్యూట్రియంట్స్ మీద ఫోకస్ దానికి వెళ్ళదు. ఉమ్. సో అందుకే మీకు ఏది పడుతుందా లేదా అన్నది చూసుకొని చేయండి. ఇంకోటి ప్రాబ్లం ఈ ప్రోటీన్ డబ్బాల వల్ల ప్రాబ్లం కాదండి, క్వాలిటీ వల్ల. ఓహో. క్వాలిటీ ఓ ఇంటేక్ ఎంత తీసుకుంటున్నారు, ఉమ్. మీకు తగ్గట్టుగా తీసుకుంటున్నారా, ఓవర్ డూ చేస్తున్నారా, Okay. థర్డ్ పార్టీ టెస్టెడా లేదా, అవి ఓకే ఏది పడితే నాసి రకంవి ఆఫ్ చేసుకున్నా. ఇంకోటి ఈ వే ప్రోటీన్ తో పాటు చాలా మంది స్టెరాయిడ్స్ లాంటివి ఇవి వేరేవి పెర్ఫార్మెన్స్ తీసుకుంటారు, ఎన్హాన్సర్స్ అవన్నీ తీసుకుంటారు. అవును ఇవి లివర్ మీద లోడ్. మళ్ళీ ఓ అంటే వే ప్రోటీన్ డైరెక్ట్ గా మీకు లోడ్ కాదు, కాదు ఈ దీంతో స్టెరాయిడ్స్ పాటు కావచ్చు ఇవన్నీ తీసుకోవడం వల్ల మీకు Okay. కిడ్నీ లివర్ రెండు ఎఫెక్ట్ ఇఫ్ అవుతుంది దే ఆర్ నాట్ పర్ఫార్మింగ్ వెల్ ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతాయి. ఒక హెల్దీ ఇండివిజువల్ అయితే ఏం బాడీ బయటకు తీసేస్తుంది. ఓకే మీ బాడీకి అది తీసే పరిస్థితి లేదు, మీ లివర్ అండ్ కిడ్నీ అన్న హెల్త్ అన్నది అంతగా ప్రాపర్గా లేనప్పుడు మీకు ఖచ్చితంగా దీనివల్ల అడ్వర్స్ ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఆ వే తీసుకోవడం వల్ల ఉపయోగం కన్నా దానివల్ల నష్టాలు నష్టాలే ఎక్కువ ఎక్కువ అవుతాయి. జరుగుతాయి. అండ్ ఎవరు తీసుకోవాలి ఎంత తీసుకోవాలి అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. మీ యాక్టివిటీ లెవెల్ బట్టి కూడా ఉంటుంది. ఓకే అంటే మీరు ఏదో ఒక గంట జిమ్లో చేస్తున్నారు అనేసి మీరు తీసుకునే అవసరం లేదు. ఉమ్. అండ్ కొన్ని కేసెస్లో ఏంటంటే వాళ్ళకి ప్రోటీన్ అన్నది డైజెస్టివ్ ఇష్యూస్ ఉండడం వల్ల అలాంటి కేసెస్లో కూడా మీరు వే కాకుండా వేరే సోర్స్ ఆఫ్ ప్రోటీన్స్ తీసుకోవాలి. ఓకే సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ అండి. అంటే రైట్ గుడ్డిగా ఏది తీసుకోకూడదు. తీసుకోకూడదు. ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు, ఏం తీసుకుంటున్నారు, ఎంత తీసుకోవాలన్నది చూసి తీసుకోవాలి. మీ- సో మీ body బెటర్ function ఏంటంటే బట్టి తీసుకోవాలి. డైటీషియన్ ని సంప్రదించడం అనేది చాలా ఇంపార్టెంట్ కంపల్సరీ. అవునండి, అవును. ఓ మై గాడ్. సో ప్రతి దానికి డైటీషియన్ పర్మిషన్ తోనే చేయాలి. మీరు తిన్నా కూడా మనం ఏం తింటున్నా కూడా పర్మిషన్ తో తినడం అనేది బెటర్. అవును, అంటే మీ సీరియస్ ఒంటికి గా తగ్గట్టుగా. సీరియస్ గా అవును. అంటే తినడానికి ఏదైనా తినేయచ్చండి, బతికేస్తారు. కానీ కానీ బతకడం ముఖ్యం కాదు కదా, ఆరోగ్యంగా బతకడం ఆరోగ్యంగా ముఖ్యం కదా. బతకడం ఇంపార్టెంట్. ఇప్పుడు లైఫ్ స్పాన్ థ్యాంక్స్ టు ద మోడర్న్ మెడిసిన్ లైఫ్ స్పాన్ అన్నది పెరిగిపోయింది. కానీ ఎలా పెరిగింది? క్రోనిక్ ఇష్యూస్ కష్టాలతో నష్టాలతో బాధలతో దుఃఖంతో 30 సంవత్సరాల నుంచే మొదలైపోతున్నాయి అన్ని క్రోనిక్ ఇష్యూస్. మీరు 70 దాకా 80 దాకా బతికినా ఏం లాభం? సగం పైన లైఫ్ అంతా మీకు రోగాల్లోనే పోయింది. బ్రేక్ఫాస్ట్ తిన్నట్టు మెడిసిన్ తింటున్నారు, అంత భయంకరంగా ఉంది.